శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 91వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో దుర్యోధనుని యొక్క, కర్ణుడి యొక్క అత్యంత నీచాతి నీచమైనటువంటి మాటలు, చేష్టలు వర్ణించారు ఈ అధ్యాయంలో. అంతకుముందే ఏమన్నా 90వ అధ్యాయంలో ద్రౌపది వస్త్రాపహరణ సన్నివేశాలు, దుశ్శాసనుడి యొక్క ఆగడాలు, శ్రీకృష్ణ పరమాత్ముడు ఆమెను ఆదుకోవటం మొదలైనటువంటివన్నీ పూర్వ అధ్యాయంలో వివరిస్తే, నేడు మనం చెప్పుకోబోయేటువంటి అంశంలో దుర్యోధనుడు పలికినటువంటి మాటలు, కర్ణుడు చేసినటువంటి నీచమైనటువంటి చర్యలు, ఇవే మనం చూద్దాం. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ప్రవచన ప్రారంభం చేసుకున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాపర్వం, ఇందులో 92వ అధ్యాయం ప్రారంభించుకుంటాం. 91 పూర్తి చేసుకున్నాం, 92లోకి వచ్చాం మనం. 91 అయిందా లేదా ఒకసారి చూద్దాం. ద్రౌపద్యువాచ 91వ అధ్యాయం మనం చెప్పుకోవాల్సి ఉంది, అది చెప్పుకున్నాం. ద్రౌపద్యువాచ పురస్తాత్ కరణీయం మే న కృతం కార్యముత్తరం విహ్వలాస్మి కృతానేన కర్షతా బలినా బలాత్ అభివాదం కరోమ్యేషాం కురూణాం కురు సంసది నమే స్వాదపరాధోయం తదిదం న కృతం మయా. అంతకుముందు అధ్యాయంలో ద్రౌపది వస్త్రాపహరణం అయిపోయింది. కర్ణుడు నీచమైనటువంటి మాటలతో ఈమె మన దాసి కాబట్టి మన గృహానికి తీసుకువెళ్ళు అని చెప్పి కర్ణుడు దుశ్శాసనుణ్ణి ప్రేరేపించాడు, ప్రోత్సహించాడు. ఓ పక్కన వీళ్ళు ఉత్తరీయాలు తీసి కూర్చున్నారు, పాండవుల 5గురు కూడా ఒక సేవకుల్లాగా. అట్లాంటి సందర్భంలో ద్రౌపదిని ఈడ్చుకు వెళ్తుంటే ఓ పక్కన దుశ్శాసనుడు, ఆవిడ ఆ సందర్భంలో కూడా అంత కష్టమైనటువంటి బాధలు అనుభవిస్తూ కూడా, అంతకుముందు నేను సభలోకి ప్రవేశించినప్పుడు ఒక సభలో ప్రవేశించగానే చేయవలసిన ఒక వినయ కార్యాన్ని నేను చేయలేదు, క్షమించండి అని చెప్పి పెద్దలకు నమస్కారం చేయలేదు, ఇప్పుడు నమస్కరిస్తున్నానని చెప్పి ద్రౌపదీదేవి చెప్తుంది ఇక్కడ. పురస్తాత్కరణీయం మే నకృతం కార్యముత్తరం. ఉత్తమమైనటువంటి కార్యం ఏదైతే అంతకుముందు చేయాలో సభలో, అటువంటి సభలో చేయవలసినటువంటి కార్యాన్ని నేను ఇంతవరకు చేయలేదు, క్షమించండి మహానుభావులారా, పెద్దలారా అని చెప్పి అంత కష్టంలో కూడా ఆవిడ చేయవలసినటువంటి ధర్మాన్ని, స్వధర్మాన్ని ఆవిడ నెరవేరుస్తున్నది. అక్కడ విహ్వలాస్మి కృతానేన కర్షిత బలినా బలాత్. దానికి కారణం ఏమిటంటే బలవంతంగా ఈ దుశ్శాసనుడు మాటి మాటికి నన్ను ఈడ్చడం వలన ఈ విధంగా పూర్వం నేను మీ అందరికీ సభలోకి రాగానే, నేను ప్రవేశించగానే మీ అందరికీ నమస్కారం చేయలేకపోయానని చెప్పింది అక్కడ. అభివాదం కరోమ్యేషాం కురూణాం కురు సంసది అని చెప్పింది. ఈ కౌరవ సభలోకి రాగానే ముందు ఏం చేయాలి? సభా మర్యాద ఏమిటి? సభలో అందరినీ గౌరవించాలి, ముందు నమస్కారం చేయాలి. కాబట్టి నమస్కారం చేయవలసినటువంటి ఆ సందర్భంలో ఇదిగో ఇతడి వలన, ఇతడు ఈ విధంగా లాగటం వల్ల నేను అందరికీ నమస్కారం చేయలేకపోయాను అని చెప్పి క్షమించమని వేడుకుంటున్నది ఇక్కడ ద్రౌపదీదేవి మొట్టమొదట. అది అంత కష్టంలో కూడా ఆ సంస్కారము, సభ్యత అనేటువంటిది ఆవిడ పాటించినటువంటి సభా మర్యాద చూసారా? ఒక స్త్రీ అంత కష్టంలో ఉండి కూడా సభా మర్యాదని పాటించడానికి ముందుకు వచ్చింది అంటే, ఇంతమంది పురుషులు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళు, అన్ని ధర్మాలు తెలిసినటువంటి వాళ్ళు సభా మర్యాద పాటించాలని కూడా తెలియనటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారు అక్కడ ఆ సభలో.
అంత సుఖంగా ఉండి కూడా కష్టంలో ఉన్నటువంటి ద్రౌపదేవున సభా మర్యాదని పాటించడం కోసం నమే స్వాద్ అపరాధోయం, కాబట్టి నన్ను అపరాధిగా భావించమాకండి, మీకు ఆ క్షణంలో రాగానే ఆపదని మీకు తెలియచేసే ఉద్దేశంలో మీకు నమస్కారం చేయలేదు మహానుభావులారా, కాబట్టి ఇప్పుడు మీకు నమస్కారం చేస్తున్నాను అని నమస్కారం చేసి వైశంపాయన ఉవాచ, అప్పుడు నమస్కారం చేసి అప్పుడు కనీసం మీరు న్యాయం చేయండి మహాప్రభు అని అడుగుతుంది. సాతేన చ సమాధూత దుఃఖేన చ తపస్విని పతితా విలలాపేదం సభాయామతథోచిత. దుఃఖేన ఎంతో దుఃఖంతో వాళ్ళందరికీ విన్నవించుకుంటుంది. పతితా విలలాప ఇదం, ఇదం విలలాప అంటే ఈ విధంగా బాధపడుతూ సభలో అందరినీ వేడుకుంటున్నది. ద్రౌపద్యువాచ ఏమని, స్వయంవరే యాస్మిన్ నృపైర్దృష్టా రంగే సమాగతైః న దృష్టపూర్వా చాన్యత్ర సాహమధ్య సభాం గతా. ద్రౌపదీదేవి స్వయంవరం గుర్తు చేసుకుంది ఒక్కసారి. ఆ స్వయంవరంలో, నా యొక్క స్వయంవరంలో ఎంతో మంది రాజులు వచ్చి కూర్చున్నారే, అట్లాంటి రాజులు ఇక్కడ కూడా ఉన్నారు. వాళ్ళు ఆనాడు నా స్వయంవరానికి వచ్చినటువంటి రాజులందరూ వచ్చారు. అప్పుడు మొట్టమొదట ఒక పరిచారిక వచ్చి మహారాజుల అందరి యొక్క విశేషాలు చెప్తూ ఉంటే అప్పుడు చూసింది సభలో. రాజులందరూ ద్రౌపదిని అప్పుడు చూశారు ఆనాడు, మళ్ళీ తర్వాత ఇప్పుడే చూడటం. నృపై దృష్టా రంగే సమాగతై, ఆ స్వయంవర రంగంలో కూర్చుని ఉన్నటువంటి రాజులందరినీ నేను చూడటం జరిగింది. ఆ రాజులందరూ నన్ను చూడటం జరిగింది. స్వయంవరే యాస్మి, అంతకుముందు ఎప్పుడు నేను ఎవరిని చూడలేదు, స్వయంవరంలో చూశాను. నదృష్టపూర్వాచ అన్యత్ర సాహమద్య సభాం గత, వాళ్ళు ఆ తర్వాత నన్నెప్పుడు చూడలే. మళ్ళీ ఆ వచ్చినటువంటి రాజులో ఎప్పుడు కూడా మిగతా సమయాలలో నన్ను ఎప్పుడు చూడలేదు. కాబట్టి అట్లాంటి నేను ఈరోజు బలవంతంగా సభ మధ్యకి ఈడ్చబడ్డాను. నన్నెవరు ఇంతకు ముందు చూడలేదు, వివాహమైన తర్వాత ఏ రాజు చూడలేదు. ఎందుకంటే అంతఃపుర కాంతల లోపలే ఉంటారు కాబట్టి, రాజుల ముందుకి బయటపడరు కాబట్టి వాళ్ళు లోపలే ఉన్నారు. అట్లాంటి ఆవిడ ఈరోజు సభలోకి బలాత్కారంగా సభలోకి లాగబడితిని అంటూ ఇంకా ఇంకా చెప్పాలంటే దేవతలు కూడా నన్ను స్పృశించలేరు, చూడలేరు అని చెప్పి కూడా చెప్తున్నది ఇక్కడ. యామ్న వాయుర్నచాదిత్యో దృష్టవంతో పురా గృహి అని చెప్తుంది అక్కడ. సాహమధ్య సభా మధ్యే దృష్టాస్మి జన సంసది అని అంటే అంతకుముందు రాజసభలో ఉన్నప్పుడు, నేను పెళ్లి కాకముందు వివాహ అనంతరము కూడా సూర్యుడు వాయువు కూడా నన్ను చూడలేకుండా ఉండేవారు. సూర్యుడు కూడా చూడలేకుండా ఉండేవారంటే అంతఃపురంలో అంత భద్రంగా నేను ఉండేదాన్ని. గాలికి కూడా అంటే విపరీతమైనటువంటి వాయువులు మొదలైనటువంటివేవి కూడా బయట సంచారం అందరికీ ఏ విధంగా అయితే ఉద్యానవనాలు అవి తిరగటము అట్లాంటివి ఉంటాయి, అవి కూడా లేకుండా నేను అంత జాగ్రత్తగా గాలి చేత సూర్యుని చేత కూడా నేను చూడబడకుండా అంత ఆ విధంగా సంరక్షించబడినటువంటి నేను. నిజమే కదా మరి. చిన్నప్పుడు ఆడింది లేదు, పాడింది లేదు ద్రౌపదికి, బాల్యం లేదు ద్రౌపదికి. అగ్నిలో పుట్టింది అంతే. అగ్నిలో పుట్టి అర్జునుడిని వివాహం చేసుకోవడానికి ఆ అర్జునుడి వయస్సుతో ఉన్నటువంటి ఆవిడ అగ్ని నుంచి ఉద్భవించింది. కాబట్టి చిన్నప్పుడు వివాహాత్పూర్వం నన్ను ఎవరు చూడలే. అది నిజంగా చెప్పండి కరెక్ట్. అటువంటి నన్ను ఈ సభా మధ్యంలో జనులందరూ చూస్తున్నారు, కనీసం ఇప్పుడన్నా నోరు విప్పండి అయ్యా మహానుభావులారా అంటూ పెద్దలందరినీ వేడుకుంటుంది. యాం నమృష్యంతి వాతేన స్పృశ్యమానాం గృహే పురా స్పృశ్యమానాం సహంతేద్య పాండవాస్తాం దురాత్మనా. అట్లా సూర్యుడి చేత గాని గాలి చేత గాని పూర్వము చూడబడినట్టి స్పృశించబడినటువంటి నన్ను ఇగో ఈ దురాత్ముడైనటువంటి దుశ్శాసనుడు సభలో ఈ విధంగా స్పృశించడం ఏమిటి, అందరి మధ్యలో నన్ను అవమానించడం ఏమిటి, ఈ విధంగా చేస్తుంటే, ఇట్లా ఉన్నప్పటికీ కూడా నా దుస్థితి పాండుకుమారులైనటువంటి పంచపాండవులు సహించి మౌనంగా ఎందుకున్నారు? వాళ్ళు ఎందుకు కూర్చున్నారు? మృష్యంతి కురవశ్చైవ మన్యే కాలస్య పర్యయం. ఇగో స్పృశ్యమానానాం సహంతే అద్య పాండవా,
నన్ను ఈ విధంగా తాకుతున్నా కూడా ఈ 5గురు వీరులైనటువంటి పాండుపుత్రులు ఎందుకు మౌనంగా కూర్చున్నారు, ఎందుకు సహిస్తూ ఉన్నారు ఈ దుర్మార్గులు ఇలా చేస్తుంటే? ముష్యంతి కురవశ్చ మే మన్యే కాలస్య పర్యయం స్నుషాంతు హితరం చైవ క్లిశ్యమానామనర్హతీం. ముష్యంతి కురవశ్చే మే మన్యే కాలస్య పర్యయం. బహుశా కౌరవులకి కాలం చెల్లిందేమో, వీళ్ళ ధర్మాలన్నీ నశించిపోయినాయేమో. పాండవులైన పూర్వకాలంలో ఒక సభ అంటే ఒక మర్యాద, ఒక న్యాయము, ఒక వ్యవస్థ ఉండేది. అవన్నీ నాశనమైపోయినాయి. కాబట్టి దేవతలు కూడా స్పృశించడానికి భయపడేటువంటి వాళ్ళు, అటువంటి దేవతలు కూడా స్పృశించినటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి నన్ను ఈ విధంగా దుశ్శాసనుడు నన్ను అవమానించాడు. అయినా పాండుపుత్రుడు సహించి మౌనంగా ఉన్నారు. ఈ విధంగా బాధింపదగినటువంటి దానిని కాదు నేను అంటూ నాకింత కష్టాన్ని తెచ్చిపెట్టారు మీరు. కిం స్నుషాం దుహితరం అంటున్నారు అక్కడ. స్నుషాం అంటే కోడలు, కురురాజ కోడలుని, ద్రుపదరాజ కుమార్తెని అయినటువంటి నన్ను క్లిశ్యమానాం అనర్హతీం, ఇంత బాధలు పట్టడానికి అర్హత కలిగినటువంటి దాన్ని అనర్హతీం, సుకుమారంగా పెరిగి చక్కగా ఎంతో రాజవైభోగాలు అనుభవించవలసినటువంటి నన్ను ఈ విధంగా ఇంత బాధలు చేస్తారా, ఇంత కష్టాలు పెడతారా? కిం నవ కిం నవతః కృపణం భూయో యదహం స్త్రీ సతీ శుభా సభామధ్యం విగాహేర్జ్య క్వను ధర్మో మహీక్షితాం. క్వను ధర్మ మహీక్షితాం. ఇంకా ఈ రాజులందరికీ ఇంకా ఏం ధర్మం ఉంది ఇంకా ఈ విధంగా చేస్తుంటే? కాబట్టి నేను ఈ కౌరవులకి కోడలుగాను ద్రుపద మహారాజు పుత్రిగా ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా కష్టాలు అనుభవిస్తున్నానంటే కురువంశీయులందరూ ఇక్కడ సహించి ఉంటూ చూస్తూ ఉంటూ మిక్కిలి విపరీతమైనటువంటి కాలం వచ్చిందని నాకు అనుభవిస్తుంది. అంటే సమస్తమైనటువంటి క్షత్రియ వినాశనము, కౌరవుల యొక్క అధర్మ ఆగడాలు మొదలైనటువంటివన్నీ పేటరేగిపోయి చివరికి ఎంతవరకు అయిందంటే ఇవన్నీ కూడా చూస్తూనే ఊరుకుంటున్నారంటే మీరు చివరికి ఏమైందంటే సభామధ్యాం విగాహే అద్యక్వనుధర్మో మహీక్షితాం. ఇక ధర్మం అనేటువంటిది లేదు అనేటువంటిది అర్థమైపోతుంది. ధర్మ్యం స్త్రియం సభాం పూర్వే నయంతీతి నశ్రుతం. నయంతీతి నశ్రుతం. సభలోకి ఎప్పుడు కూడా స్త్రీలు రావటం అనేటువంటిది నేను వినల ఇంతవరకు. అట్లాంటిది మీరు చూపించారు స్పష్టంగా, నన్నే తీసుకొచ్చి మరి చూపించారు. ధర్మ్యం స్త్రియం, ధర్మవంతమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి పతివ్రత మూర్తులు, స్త్రీమూర్తులు ఇంతవరకు సభలోకి ఈ విధంగా రావటం అనేటువంటిది ఇంతవరకు నేను వినలేదు. ఇంత దయనీయమైనటువంటి స్థితిలో నేను వివసురాలై ఈ విధంగా నేను ఈడ్చబడ్డాను. ఏమి రాజధర్మం, ఏంటి మీ ధర్మాలు ఏమైపోయినాయి? ధర్మాత్ములు ఎప్పుడైనా ధర్మాత్ములుగానే స్త్రీని ఎప్పుడైనా ఈ విధంగా చేశారా? కానీ కౌరవులు ఈ సమాజంలో ఈ విధమైనటువంటి ప్రాచీన ధర్మాన్ని నశింపజేస్తున్నారు అని చెప్పి స నష్ట కౌరవే యేషు పూర్వో ధర్మ సనాతన. పూర్వం నుంచి వస్తున్నటువంటి సనాతన ధర్మం ఏదైతే ఉందో ఆ సనాతన ధర్మాన్ని ఈ కౌరవేయులు ఏం చేస్తున్నారు? నష్టపరుస్తున్నారు. సాంప్రదాయాలు, సంస్కృతులు, ధర్మాలన్నీ నాశనం చేస్తున్నటువంటి వాళ్ళు కౌరవులు. ఇట్లాంటి కౌరవులు, సనాతన ధర్మాన్ని నాశనం చేసే కౌరవులు ఇప్పటికీ ఉన్నారు కొంతమంది మన సమాజంలో కూడా, మన చుట్టూతో కూడా. కథం హి భార్యా పాండూనాం పార్షతస్య స్వసాప్సతి వాసుదేవస్య చ సఖీ పార్థవానాం సభాం ఇమాం. పాండురాజులకి పంచపాండవుల 5గురికి కూడా భార్యనైనటువంటి నన్ను పార్షతస్య స్వసా సతీ, పాండవులకి ధర్మపత్ని ఒక పక్కన, అంతేకాకుండా నా సోదరుడు ఎవరో కాదు, పార్షతస్య పాంచాల దేశ మహారాజు అయినటువంటి ద్రుపదుని కుమారుడైనటువంటి దుష్టజమ్నుడు నా సోదరుడు. అట్లాంటి సోదరుడిగా దుష్టజమ్నుడిగా ఉన్నటువంటి దాన్ని, పంచపాండవులకి భార్యగా ఉన్నటువంటి దాన్ని, వాసుదేవస్య చ సఖీ, వాసుదేవునికి అనంగు భక్తురాలని, సఖిని, చాలా ఇష్టమైనటువంటి దాన్ని. స్వామి నేనంటే ఇష్టం, చెల్లెలంటే, అందుకే ఇందాక పిలవంగానే వచ్చాడు. వాసుదేవస్య చ సఖీ పార్థివానాం సభాం ఇమాం. అట్లాంటి నన్ను
ఇంతమంది రాజులు ఉన్నటువంటి సభలోకి ఈ విధంగా దుశ్శాసనుడు తీసుకురావడం అనేటువంటిది ఎంతవరకు ఔచిత్యం, ఎంతవరకు ధర్మం ఇది. తామిమాం ధర్మరాజస్య భార్యాం సదృశ వర్ణజాం, పైగా నేను ధర్మరాజుకి సదృశమైనటువంటి వర్ణజాం, సమానమైనటువంటి గుణగణాలు కలిగినటువంటి భార్యని నేను ధర్మరాజు. ఆయన ఎంత ధర్మాత్ముడు, ధర్మము నుంచి ఒక్క అడుగు అటుగాని ఇటుగాని ఏ విధంగా తొణకడో అట్లాంటి సమానమైనటువంటి సదృశ వర్ణజాం. ఇక్కడ వర్ణము అంటే కేవలం రంగు అని కాదు అర్థం. అక్కడ సదృశ వర్ణజాం అంటే సమానమైనటువంటి గుణాలు, సమానమైనటువంటి స్థాయి కలిగినటువంటి గౌరవించదగినటువంటి భార్యని నేను ఆయనకి. బ్రూత దాసీమదాసీం వా తర్కరిష్యామి కౌరవా. కాబట్టి నేను దాసీనా లేకపోతే దాసీ కాకుండా ధర్మబద్ధంగానే ఉండేటువంటి పట్టమహిషిన అనేటువంటిది మీరు ఒక్కసారి తర్కరిష్యామి కౌరవా, మీరు నిర్ణయించండి మహానుభావులారా. మీరు గౌరవవంతులైనటువంటి వాళ్ళు, కీర్తివంతులైనటువంటి వాళ్ళు కాబట్టి ఈ విధంగా కళంకం తెచ్చి కీర్తిని నాశనం చేసేటువంటి దుర్మార్గుల యొక్క చర్యని మీరు నిందించండి. కాబట్టి ఈ సభకి తీసుకుపడ్డాను, గుణాలలో సవర్ణురాలైనటువంటి ధర్మపత్ని కాబట్టి నేను దాసిగా తగిన దానినా కాదా మీరు నిర్ణయించి చెప్పండి. మీరేది నిర్ణయిస్తే నేను అదే చేస్తాను అని చక్కగా చెప్పింది ద్రౌపది అక్కడ. తత్కరిష్యామి కౌరవాః అయం మాం సుదృఢం క్షుద్రః కౌరవాణాం యశోహరః. యశోహరః కౌరవుల యొక్క యశస్సుని హరించేటువంటిది. అయం మాం సుదృఢం క్షుద్రః. ఈ కార్యం ఎట్లాంటి కార్యము? ఇంతకాలం కౌరవ పాండవులు అనేటువంటి అద్భుతమైనటువంటి చంద్రవంశం ఎక్కడెక్కడి నుంచో అద్భుతమైనటువంటి వాళ్ళు పరిపాలించి కీర్తి ప్రతిష్టల్ని పతాక స్థాయిలో ఎగరవేస్తే దాన్ని నాశనం చేస్తున్నారు ఇప్పుడు నీ కుమారులు. క్లిష్ణాతి నాహం తత్సోఢుం క్షుద్రః కౌరవాణాం యశోహరః. గురుకుల కీర్తికి కళంకం తెచ్చిపెట్టేటువంటి ఈ నీచమైనటువంటి దుశ్శాసనుడు దుర్యోధనుల యొక్క చర్యలు అనేటువంటివి ఎంత కష్టంగా ఉన్నాయి, ఎంత హృదయ విదారకంగా ఉన్నాయి. నేను ఇంకా దీన్ని సహించలేకపోతున్నాను. కాబట్టి నేను జయించబడ్డానా కూడబడ్డానా మీరేం తలుస్తున్నారు? ఈ జూదం న్యాయమైనదా న్యాయము కానిదా అధర్మమైనదా అనేటువంటిది మీరు ఒకసారి గమనించండి అనేటువంటిది వర్ణించమని అడుగుతున్నది అక్కడ. మీ నోటి నుంచి ఈ ప్రశ్నకు సరైనటువంటి ఉత్తరం వినగోరుతున్నాను, మీరందరూ ధర్మ నిర్ణయం చెయ్యండి అని చెప్పి ధర్మ నిర్ణయం చేయమని వేడుకుంటుంది అందరినీ కూడా ద్రౌపదీదేవి. మీరెట్లా నిర్ణయిస్తే అట్లాగే నేను నడుచుకుంటాను. జితాంబా అప్యజితాంబా అపి మన్యధ్వం మాం యథా నృపాః తథా ప్రత్యుక్తమిచ్చామి తత్కరిష్యామి కౌరవా అన్నాడు ద్రౌపది. పైగా కౌరవులారా, ఈ సభలో వాళ్ళు ధర్మ నిర్ణయం చేసిన తర్వాత నేను ధర్మ విజితనా అధర్మ విజితనా అనేటువంటిది నిర్ణయం చేసిన తర్వాత తత్కరిష్యామి, వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాను. తథా ప్రత్యుక్తమిచ్చామి అని చెప్పి. భీష్మ ఉవాచ ఉక్తవానస్మి కళ్యాణి ధర్మస్య పరమాగతి లోకే న శక్యతే జ్ఞాతుమపి విఘ్నైర్మహాత్మభిః. ఉక్తవానస్మి కళ్యాణి ధర్మస్య పరమాగతి. భీష్ముడు చెప్తున్నాడు అక్కడ. ఈ మహానుభావుడు అటు ఇటు కాకుండా చెప్తూ ఉంటాడు ఎంతసేపు ఉన్నా. ఎందుకంటే ధర్మం చెప్పవలసినటువంటి ధర్మరాజు మౌనంగా తలదించుకుని కూర్చున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు జరుగుతున్నది ఎట్లా ఉంది, ధర్మబద్ధమేనా కాదా అని. ఓడిపోవటం వరకు ధర్మమే అని ధర్మరాజు యొక్క నిర్ణయం. తాను ఓడిపోతే ఇక మళ్ళీ విడిగా ద్రౌపది ఓడవలసిన అవసరం లేదు. తాను ఓడిపోతే లేకపోతే పంచపాండవుల్లో ఏ ఒక్కరు ఓడిపోయినా ద్రౌపది కూడా ఓడిపోయినట్టే లెక్క. కాకపోతే శకుని యొక్క దుశ్చర్య వలన మళ్ళీ ద్రౌపదిని పిలిపించి ఓడింప చేయడం జరిగింది. అది అక్కర్లేదు. ధర్మరాజు ఓడిపోతే అదే భీష్ముడు కూడా మొన్న చెప్పడం జరిగింది. మళ్ళీ భీష్ముడు అదే మాట చెప్తున్నాడు. భీష్ముడు ఎందుకు చెప్తున్నాడు అంటే, భీష్ముడు ఎప్పుడు మాట్లాడతాడంటే మాట్లాడవలసినటువంటి మహారాజు గుడ్డివాడు మౌనంగా కూర్చుని ఉన్నప్పుడు అప్పుడు భీష్ముడు మాట్లాడతాడు ఆయన యొక్క మర్యాద కాపాడటం కోసం. ధృతరాష్ట్రుడు ఇంత దుశ్చర్య జరిగినా ధృతరాష్ట్రుడు మౌనంగా కూర్చున్నాడు, చూసారా? వాడిలో రెండు యాంగిల్స్ ఏమిటంటే ధృతరాష్ట్రుల్లో ఒకటేంటంటే కుమారులు ఏది చేస్తే అది ఇంకా ఒప్పేసుకోవడమే, ఇంక వేరే మార్గం లేదు.
పైగా కౌరవులకి మొత్తం సామ్రాజ్యం అంతా వచ్చేసింది ఇప్పుడు. ఆ మత్తులో ఆ మదంలో ఉన్నాడు తండ్రి అయిన ధృతరాష్ట్రుడు కూడా. పాండవుల సామ్రాజ్యం అంతా వచ్చేసింది. ఇక చిన్న చిన్నగా వాడి ఇష్టం ఇక. కానీ ఆ ఆనందంలో చేస్తున్నారు ఏదో చేసుకొని అన్నట్టుగా ఉన్నాడు, కూర్చున్నాడు. రెండోది ఏంటంటే ధృతరాష్ట్రులో ఉన్నది, విదురుడు చెప్తే వినలా ఆ దుర్మార్గుడు దుర్యోధనుడు. భీష్ముడు లాంటి వాళ్ళు కూడా చెప్పినా వినడు. ఇక నేను చెప్పేది ఏమిటి, చివరికి నన్ను కూడా నువ్వు అరవకుండా కూర్చోనన్నా నీ గౌరవాన్ని కాపాడుకో అంటే ఏమిటి పరిస్థితి అనే భయం కూడా ధృతరాష్ట్రుడికి ఉంది. ఇదే మాట అంతకు ముందు తర్వాత ఆ తర్వాత కూడా చాలా మందితో చెప్తాడు. నా కుమారుడు నేను చెప్తే వినడయ్యా అని చెప్పి ఆ మాట చెప్తాడు ధృతరాష్ట్రుడు. అట్లాంటి వాడు దుర్యోధనుడు. కాబట్టి ఇక్కడ భీష్ముడు ఆ తరఫున వకాల్తా పుచ్చుకున్నట్టుగా ధృతరాష్ట్రుడి పట్ల మాట్లాడుతున్నాడు. ఉక్తవానస్మి కళ్యాణి ధర్మస్య పరమాగతి. అమ్మా అంతకు ముందే చెప్పాను కదా నేను, ధర్మానికి ధర్మ సూక్ష్మమైనటువంటిది, పరమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ధర్మ సూక్ష్మం అనేటువంటిది ఉంటుంది. లోకే నశక్యతే జ్ఞాతుమపి విఘ్నైర్ మహాత్మభి. ఎంతో పరిశీలించి ధర్మశాస్త్రాలు క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి ధర్మజ్ఞులైనటువంటి వాళ్ళు కూడా ఆ ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవడం అనేది చాలా కష్టం. తెలుసుకోలేరు. అత్యంత కష్టమైనటువంటి ఆ ధర్మ సూక్ష్మాలు. పైగా రెండోది ఏంటంటే ధర్మం ధర్మం అంటాం మనం. బలవాంశ యథాధర్మం లోకే పశ్యతి పురుష సధర్మో ధర్మవేలాయాం భవత్యభిహత పరహ అన్నాడు భీష్ముడు చెప్పినటువంటి ఒక ఇది. బలవంతుడు ఏది ధర్మం అని చెప్తే అది ధర్మంగా మారుతుందమ్మా ప్రస్తుతం. విదురుడు లాంటి వాళ్ళు ఇది ధర్మం అయ్యా ఇట్లా చేయకండి అయ్యా అంటే కూర్చోబెట్టారు. నువ్వు కూర్చోవా చెప్పించాలే అన్నారు. అంటే దాని అర్థం ఏంటి, ఈ ప్రదేశంలో పండితులు చెప్పింది ధర్మం కాదు, బలవంతుడు చెప్పింది ధర్మం, అంతే. అది అర్థమైంది. కాబట్టి బలవాంశ్చ యథాధర్మం లోకే పశ్యతి పురుష. బలవంతుడైనటువంటి పురుషుడు ఏది చెప్తే అదే ధర్మం అని చెప్పి లోకం తీరు అట్లా ఉంది. లోకం తీరంటే ప్రస్తుతం మనం అట్లా ఉన్నాం. సధర్మో ధర్మవేలాయాం భవత్యభిహత పరహ. ఇక అసలైనటువంటి మా పండితుల్లా అని చెప్పేటువంటి ధర్మం అనేది అభిహత, కొట్టబడింది. ఈ బలవంతుడు చెప్పిన ధర్మంతో అది అణగారిపోతుంది. విదురునీతి చాణక్య నీతులు అవన్నీ అణగారిపోతాయి బలవంతులు చెప్పేటువంటి ధర్మం. ఇప్పుడు ఇక్కడ బలవంతులు ఎవరున్నారు సభలో? నీచుడైనటువంటి కర్ణుడు, దుర్యోధనుడు, వీళ్ళు బలవంతులు ఇప్పుడు ప్రస్తుతం. పాండవులు, దేవతలు కూడా జయించలేనటువంటి పాండవులు ఇప్పుడు ఓడిపోయి కూర్చున్నారు. కాబట్టి న వివేక్తుం చ తే ప్రశ్నమిమం శక్నోమి నిశ్చయాత్ సూక్ష్మత్వాత్ గహనాత్వాచ్చ కార్యస్యాశ్చ చ గౌరవాత్. కాబట్టి కర్ణుడు చెప్పింది, దుర్యోధనుడు చెప్పింది, మొదలైనటువంటి వాళ్ళు చెప్పిందే ఇప్పుడు ధర్మంగా కనిపిస్తున్నది. వాళ్ళు నిర్ణయించిందే ధర్మం. అంతకంటే పెద్ద ధర్మం ఏం కనిపించట్లే ఇక్కడ సభలో. అంటూ ధర్మస్వరూపం అనేటువంటిది అత్యంత సూక్ష్మమైనటువంటిది, అతి గహనమైనది, లోతైనటువంటిది. కాబట్టి ఈ ధర్మ నిర్ణయం అనేటువంటి కార్యం అత్యంత గురుతరమైనది, బాధ్యతాయుతమైనది. కాబట్టి నీ ప్రశ్నను నిశ్చితమైనటువంటి, చాలా సునిశ్చితమైనటువంటి దృష్టిలో పరిశీలించి వివేచన చేసి దానికి ఏం చెప్పాలో నాకే తెలియట్లేదమ్మా. సూక్ష్మత్వాత్ గహనత్వాచ్చ, దాంట్లో ఉన్న ధర్మ సూక్ష్మము, గహనము, లోతు మొదలైనటువంటి వలన ఈ నిర్ణయం నేను కూడా చెప్పలేకపోతున్నాను. నూనమంత కులస్యాస్య భవిత నచిరాదివా. ఇది మన యొక్క కులము యొక్క అంతానికే అని నేను భావిస్తున్నాను. కౌరవ కుల వినాశనానికే దాపురిస్తున్నది ఈ జరగబోతున్నది అనేటువంటిది నేను మాత్రం భావిస్తున్నానమ్మా. నాకు అర్థమవుతున్నది. నీకింత అవమానం, ఘోరమైనటువంటి అవమానం జరగడం అనేటువంటిది ఇదిగో ఈ కులం యొక్క వినాశనానికి దారితీస్తున్నది మాత్రం నేను గమనించగలను. తథాహి కురవః సర్వే లోభ మోహ పరాయణ. ఎందుకంటే కౌరవులందరూ ఏమయ్యారంటే ఈ లోభం చేత, మోహం చేత, వాటి వల్ల వశులైపోయి ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇది ఈ కుల నాశనం కలగటానికే సంకేతంగా కనిపిస్తున్నదమ్మా అంటూ కులేషు జాత కళ్యాణి వ్యసనై రాహతా భృశం ధర్మ్యాన్ మార్గాన్ నత్యవంతే యేషాం నస్త్వం వధూ స్థితాః. కులేషు జాత కళ్యాణి. అమ్మా మంగళప్రదమైన దాన, నువ్వు ఉత్తమ కులంలో జన్మించావు. కులేషు జాత, ఉత్తమమైనటువంటి కులంలో అగ్ని సంజాత ఆవిడ. అందరిలాగా తల్లి గర్భంలోంచి వచ్చినది కూడా కాదు. ఆవిడ అయోనిజ.
యోని నుండి ఉద్భవించింది కాకుండా అయోనిజ, అగ్నిగర్భం నుంచి ఉద్భవించినటువంటి అగ్ని లక్ష్మీదేవి, స్వర్గలక్ష్మి అయినటువంటి ద్రౌపది ఉత్తమమైనటువంటి కులంలో జన్మించిన దానివి. వ్యసనైరాహతాభృశం ధర్మ్య, అట్లాంటి నీవు ధర్మ మార్గాల నుంచి ఒక్క అడుగు కూడా చెల్లించలా. నీ భర్త అడుగుజాడల్లోనే నీవు నడుస్తున్నావు. అంత గొప్పది ద్రౌపదీదేవి యొక్క ధర్మ మార్గం. ఇంతవరకు కూడా అడుగుతూనే ఉంది. కాబట్టి ఇంత నీ యొక్క ప్రవర్తన ధర్మం నుంచి తొలగికుండా ఉండటము, నీ సద్వ్యవహారాలు ఇవన్నీ కూడా నీలాంటి వాళ్ళకే యోగ్యమైనవి, నీలాంటి గొప్ప వాళ్ళకే తగినటువంటివి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇంత కష్టంలో కూడా, ఇంత మహా సంకటంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు చూపిస్తున్నటువంటి ధర్మము, సభలో వినయ విధేయతలు, అందరికీ నమస్కరించడము, ఇట్లాంటివన్నీ కూడా ఈ ధర్మము వైపే చూస్తూనే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుందమ్మా. నత్యవంతి అని చూసారా? నత్యవంతి అంటే ధర్మ మార్గము నుండి నీవు సడలిపోవట్లేదు, జారిపోవట్లేదు, తొలగటం లేదు, వైదొలగటం లేదు, ధర్మంలోనే ఉన్నావు. ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. ఉపపన్నం చ పాంచాలిత వేదం వృత్తమీదృశం. వృత్తము అంటే నడవడిక. నీ యొక్క నడవడిక, ఈ విధమైనటువంటి నీ యొక్క ప్రవర్తన, ధర్మము పట్ల, పెద్దల పట్ల నీకున్నటువంటి గౌరవ మర్యాదలు, ఇవన్నీ కూడా యత్కృచ్ఛ్రమపి ఎంత కష్టమైన నువ్వు ఈ విధంగా ధర్మాల నుంచి సడలకుండా ధైర్యాన్ని పట్టుకుని ఉండటం అనేటువంటిది సంప్రాప్త ధర్మమేవాన్ భవేక్షసే. ఇది ధర్మం యొక్క లక్షణమమ్మా. ఇది గొప్పది. నీ భర్తకి ఉంది ఈ లక్షణం, అలాంటి లక్షణం నీలోనే ఉంది. నీకే సాటి ఇట్లాంటి ధర్మం. ఏతే ద్రోణాదయశ్చైవ వృద్ధా ధర్మ విదో జనాః శూన్యైః శరీరైస్తిష్టంతి గతాసవ ఇవానతాః. అమ్మ, నాలాగనే ఇక్కడ ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు. ద్రోణాచార్యుడు ఉన్నారు, అలాగే కురుకుల పితామహుడు అయినటువంటి వాడు ఉన్నాడు. పితామహుడు సరే, ఈయన భీష్మాచార్యుడు. అసలైనటువంటి వాడు ద్రోణాచార్యుడి కంటే ముందు ఉన్నటువంటి మహానుభావుడు కూడా ఉన్నారు, గురువు గారు కృపాచార్యుడు. వాళ్ళందరూ ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ ఒక శ్లోకంలో వర్ణించారు. ఏతే ద్రోణాదయ, ఏతే అంటే వీళ్ళందరూ, ఈ కూర్చున్నటువంటి ద్రోణుడు మొదలైనటువంటి పెద్దవాళ్ళందరూ, గడ్డాలు నిలిచిన వాళ్ళు, వృద్ధులు ఉన్నారే, వృద్ధా, ధర్మం తెలిసినటువంటి జనులు, ధర్మవిదో జనా, వీళ్ళందరూ శూన్యై శరీరై తిష్టంతి, శూన్య శరీరంతో కూర్చున్నారు, చచ్చిపోయినట్టు లెక్క వాళ్ళందరూ. గతాశవ ఇవానత అన్నాడు అక్కడ. గతాశవ అనే పదానికి అర్థం ఏంటంటే అశువులు పోయినటువంటి వాళ్ళలాగా, శవాల్లాగా శరీరములతో కూర్చుని ఉన్నారమ్మా, అంతే. ఎందుకంటే ఇవానత అనే పదానికి అర్థం నతము అంటే దించుకోవడం. తల దించుకుని సిగ్గుతో వాళ్ళు ఏమి ధర్మ సూక్ష్మాలు చెప్పలేక చచ్చిపోయినటువంటి శవాల్లాగా ఉరికిన సింహాసనాల్లో శరీరం ఆకారం మాత్రమే ఉన్నదమ్మా వాళ్ళకి. అంత సిగ్గుపడిపోతున్నారు వాళ్ళు. ఇదేమిటి దేనికోసం అంటే దుర్యోధనుడికి భయపడి. దుర్యోధనుడు ఏదో చేసుకుంటాడని కాదు, మాట చేసుకుంటాడని. పండితులకి ఆయుధం కంటే బాధాకరమైనటువంటిది కటువైన మాట. ఆయుధం వలన పండితులకి ఏమీ దెబ్బ తగిలిన వాళ్ళకేమీ ఇబ్బంది ఉండదు, మాట వలన ఇబ్బంది ఉంటుంది. అందువలన ఇంతమంది సభలో మనం, విదురుడు పాపం అప్పటికీ ముందుకొచ్చాడు, దుర్యోధనుడు కాస్త కూర్చోబెట్టేశాడు. ఇట్లా మనం కూడా ఇక పరువు పోగొట్టుకోవాల్సి వస్తుందని ఏమీ చేయలేక శవాల్లాగా కూర్చున్నారు. యుధిష్ఠిరస్తు ప్రశ్నోస్మిన్ ప్రమాణమితి మే మతి. కాబట్టి నీ యొక్క సందేహంలో ప్రమాణం అంటే ఎవరైనా ఉన్నారు అంటే నీ భర్త అయినటువంటి ధర్మరాజు యుధిష్ఠిరుడు మాత్రమే దీనికి ప్రమాణం. ఈ ధర్మ సూక్ష్మాన్ని ఛేదించగలిగి, చక్కగా చెప్పగలిగినటువంటి వాడు ఒకే ఒక్కడు సభలో ధర్మరాజు. ఆయనే ఇలా మౌనంగా ఉంటే ఇక మేమేం మాట్లాడతాం చెప్పు. అజితాం వా జితాం వేది స్వయం వ్యాఖ్యాతుమర్హతి. నువ్వు జయించబడ్డావా, ఓడబడ్డావా అనేటువంటి వ్యాఖ్య చేయగలిగినటువంటి అర్హత కలిగిన వాడు ధర్మాత్ముడైనటువంటి నీ భర్త మాత్రమే. భీష్ముడు కూడా సర్టిఫై చేశాడు చూసారా. ఆయనే ఇలా మౌనంగా గుర్తించి ఇంకా మేమేం చెప్పగలమమ్మా అని భీష్ముడే అన్నాడంటే ధర్మాత్ముడు, నిష్ఠతో ఉండేటువంటి ధర్మరాజుకి ఎన్ని ధర్మాలు తెలుసు, అన్ని ధర్మాలు ఎలా ఆచరిస్తే ఈ విధమైన శక్తి వస్తుంది ఆయనకి. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి 91తమోऽధ్యాయः సమాప్తః. 91 అధ్యాయాలు పూర్తయినాయి.
103 చెప్పుకుంటే సభాపర్వం పూర్తయిపోతుంది. ఇంకా 11 అధ్యాయాలతో సభాపర్వం కూడా మనం త్వరలో పూర్తి చేసుకుంటాం. ఇప్పటికి 15,032 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఇంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ. నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.